అందరికీ జైవాసవి. ఒక్కటిసారి జైవాసవి. నేనైతే బాధపడుతున్నా, మీ సంగతి అయితే నాకు తెలియదు. నేనైతే మీ సంగతి అయితే నాకు తెలియదు. ఎందుకంటే మనం ఇలా కార్యక్రమం చేస్తున్నామంటే ఏ రాజకీయ పార్టీ లేదు. వీళ్ళంతా మనోళ్ళు, వీళ్ళంతా అరే గట్టిగా చెప్పురువే, వీళ్ళంతా మనోళ్ళు. మన ఏ పార్టీలు ఉన్నా వారు కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు మన వైశ్యసు, సీనన్న మన వైశ్యసు. ఒక మన దానికి అన్న అనకపోయినా మొదటి నుంచి వయసులోకి ఉన్నటువంటి పెద్ద దిక్కు. కానీ ఈడ రాజకీయ పార్టీలు ఏడా? ఎవడియాలి టికెట్? ఎవడియాలి టికెట్? ఎవడా టికెట్ ఇచ్చేటోడు? ఎవడు వీడా? ఏందంటే అన్ని రాజకీయ పార్టీలకు మనకు తెలుసు మనతో ఏం కాదు. మనం ముత్తగా, మనం దండగా, మనం పనికిరామని అన్ని రాజకీయ పార్టీలకు మళ్ళొక్కసారి అర్థమైంది. ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అరే ఏం కర్మనాయని అమ్మ, గల్లీలో పెట్టాం మీటింగ్ కూడా లీడర్లు వస్తున్నారు. అరే ఇంత పెద్ద సభ పెట్టాం, మళ్ళీ ఎడదచ్చిరి కొడుకులంతా. అరే ఏమన్నా అనాలి? అరే మీకు అర్థమైతే లేదా? అర్థమైతే సప్పట్లు కొట్టుర్రి, అర్థం కాకుండా నన్ను కొట్టుర్రి. అరే ఏం మనుషులే? ఎవడొచ్చిండు? ఏ రాజకీయ పార్టీ ఉంది? మా బీజేపీ అన్నాడు. ఎవడున్నాడు ఈడ? నేను కార్పొరేటర్ టికెట్ ఒకటి అడగాలి, ఎవరిని అడగాలి? ఎమ్మెల్యే టికెట్ అడగాలి, ఎవరిని అడగాలి? ఎవడొస్తుండు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారు ఈడ? టీఆర్ఎస్ వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు అంటే ఎవరు లేడు. కానీ మనది మనం పెట్టుకునేటువంటి పరిస్థితి అయింది. ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే మన బలం ప్రతిసారి ప్రదర్శించాలి. కానీ ఆ పరిస్థితులు కనబడతలేవు. ఒక్కటే నిమిషం అయిపోయా, నేను పెట్టేలాగా. జై శ్రీరామ్.